మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. రాజులు మొదటి గ్రంథం 6వ భాగాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం, రెహబాము పరిపాలన గురించి. అయితే ఇప్పుడు మీరు బైబిల్స్ 14వ అధ్యాయంలో 21వ వచనం నుంచి మీరు తీసుకోనండి. సొలొమోను రాజు మరణించిన తర్వాత అతని కుమారుడు రెహబాము యూదా మండలానికి రాజు అవుతాడు. యెరూషలేము వాళ్ళ రాజధాని అన్నమాట. అతని తల్లి, ఈ రెహబాము యొక్క తల్లి అమోనీయురాలకు మాక, అంటే అన్యురాలన్నమాట. అసలు నేను సొలొమోను గురించి ధ్యానిస్తున్నప్పుడు నిన్న సొలొమోను 700 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా, అందులో ఒక్కరు కూడా ఇజ్రాయేలు వనితలు లేరు. ఎందుకు ప్రభు అంటే, ప్రభు ఏమన్నారంటే సొలొమోను తల్లి కూడా అన్యురాలే, బత్షెబ హిత్తీయురాలన్నమాట. కాబట్టి ఆమె విగ్రహారాధన, ఆమె అన్యురాలు, విగ్రహారాధన చేసేటటువంటి స్త్రీ. కాబట్టి తన కొడుకు కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఏం ఫీల్ కాలేదన్నమాట. ఒక్క ఇజ్రాయేల్ అమ్మాయి కూడా అందులో లేదు. అందువల్ల ఆ సొలొమోను కూడా అన్య దేవతల్ని ఆరాధించడానికి ఆయన వెనుకంజ వేయలేదు. ఎందుకంటే బిడ్డల మీద తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తల్లి ఎవరిని ఆరాధిస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఇంకా రాజుల విషయంలో, రాజపుత్రుల విషయంలో ఇది ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజులు వాళ్ళ భార్య పిల్లలతో టైం గడపడానికి వాళ్ళకి టైం ఉండదు. అందులో సొలొమోను ఎవరితో గడుపుతాడు, ఏ భార్యతో? 1000 మంది ఉన్నారు. వీళ్ళందరూ అన్యులు అన్నమాట, అన్య స్త్రీలు. కాబట్టి సొలొమోను వాళ్ళ అమ్మ అన్యురాలు కాబట్టి సొలొమోను అలాగే అన్య దేవతలను ఆరాధించాడు. అలాగే సొలొమోన్కి పుట్టిన కొడుకు రెహబాం, మిగతా కొడుకులు కూడా అలాగే ఉండొచ్చు. రెహబాం కూడా వాళ్ళ అమ్మ అమోనీయురాలైన మాక కాబట్టి అమోనీయుల దేవతల్ని ఆరాధించడము. ఇంకా ఈ యూదా దేశంలో యెరూషలేంలో కూడా వాళ్ళు తోటల్లో ఇక్కడ అక్కడ మరి పూజా మందిరాలు అన్య దేవతలకి కట్టించడము. అషేరా అంటే ఒక కొయ్య స్తంభం అన్నమాట. ఈ కొయ్య స్తంభాలు, అషేరా దేవతకి ఒక కొయ్య స్తంభాన్ని నాటి, ఆ కొయ్య స్తంభాలు, రాతి స్తంభాలు నాటి విగ్రహారాధన ఎక్కువైపోతుంది అన్నమాట. మరి ఈ రెహబాము అబ్షలోము యొక్క కుమార్తె మాకాని పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా ఈ యొక్క మాక, అబ్షలోము ఎవరు? దావీదు కొడుకే కదా. అయినా కూడా ఈ మాక కూడా రెహబాం భార్య, భర్తతో కలిసి, అత్తతో కలిసి ఆమె ఇజ్రాయేల్, ఆమె అన్యురాలుగా మారిపోయి నా భర్తతో పాటు మరి నా అత్తతో పాటు నేను కూడా విగ్రహారాధన చేస్తానని ఆమె కూడా విగ్రహారాధన చేయడమే కాకుండా ఆమె కూడా ఒక విగ్రహాన్ని, అషేరా దేవత కొరకు ఒక విగ్రహాన్ని నెలకొల్పి, అంటే ఒక పూజా మందిరం, ఒక గుడి కట్టించిందనమాట. విగ్రహాన్ని నెలకొల్పారంటే అర్థం ఏంటంటే ఒక గుడిని కట్టించేస్తుంది అనమాట. కట్టించి ఆమె కూడా విగ్రహారాధన చేస్తుంది. దేవుడికి రెహబాం మీద ఎంత కోపం వచ్చేస్తుందంటే, ఇంకా ఐగుప్తు రాజు షీషకు ఈయన మీద దండయాత్ర చేయడానికి ప్రేరేపిస్తాడు. దేవుడికి కోపం వచ్చింది అనుకోండి ఈ రాజుల మీద, అప్పుడు ఏం చేస్తాడంటే శత్రు రాజులని ప్రేరేపించి వీళ్ళని కొల్లగొట్టడానికి, వీళ్ళని బంధించి తీసుకెళ్ళడానికి, వీళ్ళని చంపడానికి ప్రేరేపిస్తాడనమాట. ఈ విగ్రహారాధనని బట్టి దేవుడు ఐగుప్తు రాజుని ప్రేరేపిస్తే షీషక్ని, ఐగుప్తు రాజు వచ్చి దేవాలయంలో ఉన్న బంగారము, దేవాలయంలో ఉన్న నిధులు అన్నిటినీ దోచుకొని పోతాడు. అలాగే మరి సొలొమోను ప్రాసాదంలో కూడా ఎంతో బంగారం సొలొమోను కాలంలో అదంతా దోచుకొని పోతాడు. సొలొమోను బంగారంతో డాళ్ళని చేసి దేవాలయంలో ఉంచుతాడనమాట. ఆ సొలొమోను టైంలో ఇంకెప్పుడు యుద్ధాలు జరగలేదు, అవి అక్కడే ఉన్నాయి. ఆ బంగారు డాళ్ళని తీసుకొని పోతాడు. బంగారము, నిధి అంతా కూడా ద్రవ్యం, దేవాలయ ద్రవ్యము, సొలొమోను ప్రసాద ద్రవ్యం అంతా తీసుకొని పోతాడు ఆ రాజు. ఇంకా బంగారం ఏది కూడా ఉండదు. మా నాన్న చేయించిన బంగారు డాళ్ళన్నీ కూడా కొల్లగొట్టుకొని పోయాడని రెహబాం ఏం చేస్తాడు, ఇత్తడి డాళ్ళని అక్కడ పెడతాడనమాట. పెట్టి ఆ దేవాలయ డోర్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని మీరు కాపలా కాయండి అని చెప్తాడు. ఇంకా ఈయన కాలంలో చాలా విగ్రహారాధన. ఆ తర్వాత రెహబాం చచ్చిపోతాడు. రెహబాం చనిపోయిన తర్వాత
అతని కొడుకు అబియాము రాజవుతాడు. అబియాము కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచి రెహబాంలాగా విగ్రహారాధన చేస్తాడు. అందుకే దేవుడు అతన్ని దుష్కార్యాలు భరించలేక 3 సంవత్సరాల తర్వాతనే అతని యొక్క పరిపాలన ముగుస్తుంది. అతడు మరణిస్తాడు. అతడు మరణించిన తర్వాత అతని కొడుకు ఆసా రాజవుతాడు. ఈ ఆసా వాళ్ళ పితరుడైన దావీదు అడుగుజాడల్లో నడుస్తాడు. దావీదు చూడండి, దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని మాత్రం ఆరాధించాడు. కానీ సొలొమోను విగ్రహారాధన చేశాడు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళతో పాటు విగ్రహారాధన చేసి వాళ్ళకి గుళ్ళు కట్టిస్తాడు. ముందు దేవునికి కట్టిస్తాడు, తర్వాత అన్య దేవతలకి కూడా గుళ్ళు కట్టిస్తాడు. సొలొమోన్ లాగే రెహబాం కూడా అలాగే అన్య దైవాల్ని ఆరాధిస్తాడు. ఆ తర్వాత అతని కొడుకు అబియాం కూడా అదే పని చేస్తాడు. కానీ అబియాం కొడుకు వచ్చి ఆసా దావీదు అడుగుజాడల్లో నడుస్తాడు. వీళ్ళందరినీ ప్రక్కన పెట్టి దావీదు అడుగుజాడల్లో నడిచి ధర్మశాస్త్రాన్ని దినము రాత్రి ధ్యానిస్తూ, ఎలాగైతే దావీదు ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ దేవుని ప్రేమించాడో అలాగే ఈయన కూడా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాడు. దేవునికి ఇష్టడుగా ఉంటాడు. అందుకే ఈ రాజులు మీరు చదివేటప్పుడు ఏమేమి మీరు గమనించాలంటే, ఇతడు దేవునికి రెహబాం లేకపోతే అబియాం మీరు చూసినప్పుడు అబియాము తన తండ్రి రెహబాం వలె దుష్కార్యములు చేసి దేవుని కోపాన్ని రెచ్చగొట్టాడు. కానీ ఆసా దగ్గరికి వచ్చేసరికి ఆసా తన పితరుడైన దావీదు వలె దేవునికి ఇష్టంగా జీవించి దేవుని ఆజ్ఞలు పాటించాడు. ఈ 2 మాటలు మీరు చూడండి. తర్వాత ఈ రాజు యొక్క తల్లి ఎవరు అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే తల్లి ప్రభావమే ఈ పిల్లల మీద, రాజుల మీద ఉంటుంది. కనుక తల్లి పెంపకంలోనే పెరుగుతారు, తండ్రి పెంపకం ఉండదు కదా రాజుల పిల్లలకి. కనుక చూడాలన్నమాట. ఇప్పుడు ఈ ఆసా రాజు కాగానే 41 సంవత్సరాలు ఈయన పరిపాలిస్తాడు. అంతకుముందు వీళ్ళ నాన్న 3 సంవత్సరాలు, ఈ దుష్టుడు ఇంకా వద్దు అని దేవుడు తీసేస్తాడు. ఆసా 41 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన రాజు కాగానే ఈ యొక్క యూదా మండలంలో ఉన్న విగ్రహాలన్నీ పడగొట్టిచ్చేస్తాడు. వాళ్ళ యొక్క ఆలయాల్ని, గుడులన్నింటినీ కూడా పడగొట్టిచ్చేస్తాడనమాట. వాళ్ళ నాయనమ్మ, ఈ ఆసా నాయనమ్మ అన్నమాట, మాక అబ్షలోం కుమార్తె, రెహబాం భార్య ఉంటుంది కదా, ఆ నాయనమ్మ కూడా ఒక గుడి కట్టించింది కదా. నీవు దావీదు సంతతికి చెందిన దానివై ఉండి, దావీదు మన్వరాలు అనమాట అబ్షలోం కూతురు అంటే, ఈ అషేరా దేవతకి నానమ్మ ఒక గుడి కట్టించి ఒక విగ్రహాన్ని నెలకొల్పి, మనము దావీదు సంతతి వాళ్ళు విగ్రహారాధన చేసేలాగా చేస్తావా అని చెప్పి ఆమెని రాజమాత పదవి నుంచి తొలగిస్తారు. ఆమె రాజమాత పదవి కలిగి ఉండి, అధికారాన్ని కలిగి ఉండి, ప్రజల్ని విగ్రహారాధన వైపు ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుందని ఆ పదవులోంచి తొలగించి, నువ్వు మామూలుగా పడి ఉండి ఇప్పటి నుంచి నీకు ఒక పదవి లేదు, అధికారం లేదు అని చెప్తాడు. ఆసా అందరినీ చక్కగా కంట్రోల్ చేస్తాడు. ఇంకా యూదా దేశంలో ఈయన టైంలో విగ్రహారాధన ఉండదు. కొంతమంది పురుషులు వేశ్యల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఆయన వధించేస్తాడు. చక్కగా ప్రజలందరూ దేవుని వైపు తిరిగేలాగా చేస్తాడు. దావీదు తర్వాత చక్కటి రాజులు ఇద్దరే మొదటి రాజుల గ్రంథంలో. ఒకరు ఆసా, ఇతని తర్వాత ఇతని కాలుకి 41 సంవత్సరాలు ఆయన రాజుగా ఉంటాడు కదా. ఆ తర్వాత వృద్ధాప్యంలో కాలుకి జబ్బు చేస్తుంది. ఆ జబ్బుతో మరణించినప్పుడు అతనికి ఇంకొక చక్కటి కొడుకు పుడతాడు, యెహోషాఫాత్. వీళ్ళిద్దరే చక్కటి రాజులు దావీదు తర్వాత మొదటి రాజుల గ్రంథంలో. మిగతా రాజులు యూదా రాజులైనా కావచ్చు, ఇజ్రాయెల్ రాజులైనా సరే, వాళ్ళందరూ కూడా మర్డరర్స్, యూసర్పర్స్ అండ్ ఆల్సో ఐడోలేటర్స్. విగ్రహారాధన చేసిన వాళ్ళు. యూసర్పర్స్ అంటే ఏంటి అర్థం అంటే గ్రాబర్స్, ప్రజల పొలాల్ని ప్రజలను దోచుకునేవాళ్ళు. ఆ తర్వాత మర్డరర్స్, హంతకులు అన్నమాట. యుద్ధం చేసేటప్పుడే యుద్ధంలో చంపాలి కానీ మామూలుగా చంపకూడదు. ఒక రాజుగా ఉంటే ఇజ్రాయెల్ దేశంలో ఇంకొకడు వచ్చి ఈ రాజుని చంపి అతడు రాజు అయిపోతాడు, అతన్ని ఇంకొకరు చంపుతారు. ఇలా ఒకరినొకరు చంపుకొని కుట్రలు పన్ని ఆ అధికారాన్ని చేజిక్కించుకుంటారనమాట. వీళ్ళిద్దరే దావీదు తర్వాత ఆసా, యెహోషాఫాత్. ఇప్పుడు యెహోషాఫాతుని మనం చూస్తే 22వ అధ్యాయంలో 41వ వచనంలో యెహోషాఫాతుని మనం చూస్తున్నాము. అతడు
35 సంవత్సరాల వయసులో రాజు అవుతాడు. తండ్రి మరణించిన తర్వాత ప్రశాంతంగా రాజు అవుతాడు. తన తండ్రి ఆసాలాగే, తన పితరుడైన దావీదులాగా దేవుని ఆయన పూర్ణ హృదయంతో ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తాడు. యూదా మండలం అంతా యావే దేవుని మాత్రమే ఆరాధించేలాగా చేస్తాడు. ఈయన కూడా 35 సంవత్సరాలు యూదా మండలాన్ని పరిపాలిస్తాడు. చెప్పాను కదా, దావీదు తర్వాత ఆసా, యెహోషాపాతు. ఈ మొదటి రాజుల గ్రంథంలో మంచి దేవునికి ఇష్టంగా జీవించిన వాళ్ళు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దే డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవునికి ప్రీతికరంగా వాళ్ళు జీవించారు అని రాయబడి ఉంటుంది. 22వ అధ్యాయంలో 43వ వచనం మనం చూస్తే, తన తండ్రి ఆసా వలె యెహోషాపాతు కూడా సత్కార్యములు చేసి ప్రభువునకు ఇష్టుడయ్యను. ఈ మాట మీరు వెతికి వెతికి అండర్లైన్ చేసుకోవాలన్నమాట. చక్కగా అందరూ చక్కగా పరిపాలిస్తాడు. మరి కానీ అక్కడ యూదా మండలంలో ఉన్నటువంటి అషేరా స్తంభాలు, పూజా మందిరాలు అనే దేవతలకి అవి మాత్రం అతను తొలగించాడు అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ వరకు ఆగి ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయేల్ మండలానికి వెళ్దాం. అక్కడ అహబ్ రాజవుతాడు. 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నాతో వకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నాతో వకు దీపం నీ వాక్యం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నాతో వకు దీపం నీ వాక్యం. ఇప్పుడు ఉత్తర ఇజ్రాయెల్ మండలాన్ని చూద్దాం. అక్కడ అహబ్ రాజుగా ఇజ్రాయెల్ మండలాన్ని పాలిస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో 29 నుంచి చూస్తే, ఇప్పుడు ఇజ్రాయెల్లో అహబ్ రాజు అయ్యాడు. ఒమ్రీ కుమారుడు అనమాట. ఒమ్రీ కూడా చాలా దుష్టుడు. తనకి ముందున్న సిమ్రీ అనే రాజుని చంపి ఒమ్రీ రాజు అవుతాడు. ఆ సిమ్రీ చూస్తే 7 రోజులే రాజుగా ఉంటాడనమాట. ఆ సిమ్రీ ఏలా అనే ఆ రాజుని చంపి ఆయన రాజు అవుతాడు. అందుకే చెప్పాను కదా, ఈ రాజులందరూ మర్డరర్స్ అని. ఈ ఒమ్రీ కూడా చాలా దుష్కార్యాలు, చాలా విగ్రహారాధన చేస్తాడు. ఆ తర్వాత ఒమ్రీ తర్వాత అతని కొడుకు అహబ్ రాజు అవుతాడు. అహబ్ రాజు అయినప్పుడు తన రాజధానిని సమారియా పట్టణానికి మారుస్తాడు. వాళ్ళ నాన్న ఈ పట్టణాన్ని కొంటాడనమాట. వాళ్ళ నాన్న ఒమ్రీ షమరు అనే వ్యక్తి నుంచి ఈ పట్టణాన్ని కొని దానికి సమారియా అని పేరు పెడతాడు. అహబ్ రాజు అయిన తర్వాత సమారియాని రాజధానిగా చేసుకొని ఉత్తర ఇజ్రాయెల్ మండలాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ అహబ్ రాజు అందరికంటే ఎక్కువ దుష్కార్యాలు చేశాడు. ఉత్తర మండలాన్ని పాలించిన వాళ్ళలో యెరోబాము చాలా దుష్కార్యాలు చేశాడు. కానీ అతనికంటే ఎక్కువ దుష్కార్యాలు చేసింది ఈ అహబ్ రాజు. ఆయన చేసిన మొదటి తప్పు ఏంటంటే, సీదోన్ని పరిపాలిస్తున్న రాజు ఎద్బాలు రాజకుమార్తె జెసబెల్ని ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఈ జెసబెల్ అత్తగారింటికి వచ్చేటప్పుడు, సీదోన్ నుంచి ఇజ్రాయెల్ మండలానికి వచ్చేటప్పుడు తనతో పాటు బాలు దేవతల్ని తెచ్చుకుంటుంది. వాళ్ళు బాలు దేవుణ్ణి ఆరాధిస్తారు. సీదోన్ ప్రజలు బాలు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ బాలు దేవుడు విగ్రహాలన్నీ తెచ్చుకొని ఆ దేవుడికి ఆరాధన చేయడానికి ఎంతమంది పూజారులను తెచ్చుకుంటుందో తెలుసా? 450 మంది పూజారులను తెచ్చుకుంటుందన్నమాట. తెచ్చుకొని ఇజ్రాయెల్ దేశంలో 450 గుళ్ళు కట్టిస్తుంది బాలు దేవుడిని ఇజ్రాయెల్ ప్రజలు ఆరాధించడానికి. ఇంకా అషేరా దేవతకి, బాలు ఏమో దేవుడు అనమాట, అషేరా దేవత. వీళ్ళిద్దరూ ఏంటంటే భార్యాభర్తలని వాళ్ళు అనుకుంటారు. ఈ అషేరా భూమాత, ఈ బాలు దేవుడు వచ్చి వానదేవుడు. ఈ వాన భూమాతలో పడినప్పుడు వాళ్ళిద్దరూ సంగమించినప్పుడు మరి మంచి పంటలు పండుతాయి అని వీళ్ళ నమ్మకం. అందుకనే ఈ బాలు దేవుడు ఉన్న చోట అషేరా దేవత ఉంటుంది అనమాట. అషేరా దేవత అంటే కొయ్య స్తంభాలు అనమాట. ఈ
ఈ బాలు దేవుడితో పాటు 450 మంది ప్రవక్తల్ని తీసుకొచ్చింది, అంటే పూజారులను అనమాట. 450 గుళ్ళు బాలు దేవుడికి ఇజ్రాయెల్ దేశంలో. మరి అషేరా, బాలు దేవుడేమో భర్త, అషేరా మరి భార్య కదా, ఆమె కొరకు ఈ అషేరా దేవత కొరకు ఇంకొక 400 గుళ్ళు కట్టిస్తుంది అనమాట. ఈ 400 గుళ్ళల్లో 400 మంది పూజారులు, అషేరా దేవతను ఆరాధించడానికి 400 మంది పూజారులని నియమిస్తుంది. బాలుదేవుడిని ఆరాధించడానికి 450 మంది, అంటే 850 మంది పూజారులు అన్య దేవతలని ఆరాధించడానికి ఆమె నియమిస్తుంది. అన్య స్త్రీలే, రాజకుమార్తెలే మరి వాళ్ళు రాణులుగా ఉన్నారు. సొలొమోన్ రాజుకి 700 మంది రాజకుమార్తెలు భార్యలుగా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ దేశం నుంచి వచ్చేటప్పుడు ఫరో కుమార్తె కానీ వాళ్ళ దేవుణ్ణి తెచ్చుకున్నారు. సొలొమోన్ రాజు ఒక గుడి వాళ్ళకి కట్టిస్తాడు, వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళే ఆరాధించి భర్తను కూడా ఆరాధించమాట అంతే. కానీ వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని మీరు ఆరాధించండి అనలేదు. 700 మంది సొలొమోను భార్యలు చేయలేని పని ఒక్క అహబ్ భార్య చేస్తుంది. చూడండి ఎంత ధైర్యం, చూడండి. సైతాను దేవుని ప్రజల్ని కొట్టేయాలంటే ముందుగా వాళ్ళతో చేయించే పాపం ఏంటంటే విగ్రహారాధన అన్నమాట. ఈ సైతాను జెసబెల్ ద్వారా ఇజ్రాయెల్లోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జెసబెల్ కూతురు అతల్య ద్వారా యూదా దేశాన్ని ప్రవేశించి దాన్ని కూడా నాశనం చేస్తాడు. చూద్దాం, యెహోషాఫాతు ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ యూదాలో. యెహోషాఫాతు తన పెద్ద కోడలిగా జెసబెల్ కూతురు అతల్యాన్ని చేసుకుంటాడు. ఇంకెవరు దొరకలేదని చూడండి. ఆ విధంగా ఆయన కూడా నాశనం తెచ్చుకుంటాడు. ఈ అహబ్ గురించి ఏమని రాస్తారంటే, ఇజ్రాయెల్ని పాలించిన రాజుల్లో ఇతనికి మించిన దుష్టుడు లేడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ బాలు దేవుణ్ణి ఆరాధించడానికి, అషేరా దేవతని ఆరాధించడానికి ప్రజలందరినీ ప్రోత్సహించాడు. కాబట్టి దేవుడు ఈయన వంశాన్ని నాశనం చేశాడు. యెరోబాము తర్వాత ఈయనని శిక్షిస్తాడనమాట. భార్యకి భయపడి, భార్యకి లోబడి, భార్య చెప్పిన పాపం అంతా కూడా చేస్తాడనమాట. అప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా కూడా విగ్రహారాధనతో నింపబడినప్పుడు దేవుని హృదయం గాయపడి దేవుడు ఏలియా అనే ఒక ప్రవక్తని లేపుతాడు. ఆ ఏలియా దేవుని కొరకు మండుతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఏలియా వెళ్ళి నా మాటగా అహబ్ రాజుకి చెప్పు, ఆయనని హెచ్చరించు అని చెప్పినప్పుడు వెళ్తాను ప్రభు అంటాడు. మోషే కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మండుచున్న పొదలాగా మండాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్తే ఆ మండుచున్న పొద. దేవుని కొరకు రోషాన్ని కలిగి ఉంటాడు. విగ్రహారాధన జరగడానికి వీల్లేదు, దేవుని ప్రజలు నశించిపోకూడదు అని దేవుని హృదయాన్ని కలిగి ఉండి అహబ్ రాజు దగ్గరికి వెళ్తాడు. సమరియా పట్టణంలో రాజధానిగా చేసుకొని పాలిస్తున్నప్పుడు ఆ అహబ్ రాజు కొలువులోకి వెళ్ళి చెప్తాడు, నేను చెప్పిననే తప్ప ఇజ్రాయెల్ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు. నేను దేవుని సన్నిధిలో ఉండు దేవుని యొక్క ప్రవక్తని, దేవుని భక్తుడను అని చెప్తాడు. ఆ ఏలియా ప్రవక్త కంబళి కప్పుకొని ఉంటాడు. అప్పుడు అహబ్ రాజు అనుకుంటాడు, ఈ పిచ్చివాడు, ఈ పిచ్చి వెధవ చెప్తేనే తప్ప ఇజ్రాయెల్ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదా? ప్రకృతిని శాసిస్తాడా? ఇంకా పిచ్చివాళ్ళు, వీడికంటే పిచ్చివాళ్ళు లేరా ఇక్కడ? వాడిని ఇక్కడి నుంచి తీసేయండి అని అంటాడు. కానీ తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు కరువు వస్తుంది. అక్కడ వర్షం లేదు, మంచు లేదు. అప్పుడు ఏలియాని పట్టుకోండి, లైవ్ ఆర్ డెడ్, నేను బహుమతి ఇస్తానని ఒక ప్రకటన విడుదల చేస్తాడు, శాసనాన్ని జారీ చేస్తాడు అహబ్ రాజు. అయినా కూడా వర్షాలు రావు. అప్పుడు ఆ టైంలోనే ఏలియా ప్రవక్త వెళ్ళి సారైఫతు విధవరాల దగ్గర ఆశ్రయం తీసుకుంటాడు దేవుని మాటగా. ఆ తర్వాత అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తారు. మరి 3.5 సంవత్సరాల తర్వాత దేవుడే బాధపడతాడు, నా బిడ్డలు వర్షం లేక తినడానికి తిండి లేక చనిపోతున్నారు, వాళ్ళు విగ్రహారాధన చేసినా నేను వాళ్ళని ఇలా బాధ పెట్టకూడదు, పాపం అమాయక ప్రజలు అని చెప్పి ఏలియాకి చెప్తాడు, అయ్యా నువ్వు మరొకసారి వెళ్ళి అహబ్ని కలుసుకో. అప్పుడు అహబ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అహబ్ కూడా గుర్రం మీద వస్తూ ఉంటాడు. దారిలోనే కలుసుకుంటారు ఇద్దరు. అహబ్ రాజు ఏలియాని చూసి నల్లని కంబళి కప్పుకొని ఉంటాడు కదా, యూ ట్రబుల్ మేకర్ అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలకి నీ పీడ పట్టింది అంటాడనమాట ఏలియా ప్రవక్తని.
అప్పుడు ఏలియా అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలకి పట్టిన పీడ నేను కాదు, నువ్వే. నీ వల్లనే ఇజ్రాయెల్ ప్రజలు ఇలా అవుతున్నారు. నీ భార్య జెజబెలు ఎంతో విగ్రహారాధనని ప్రోత్సహిస్తుంది ఇజ్రాయెల్ దేశంలో. రేపు ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని నువ్వు కూడా కార్మెలు కొండ మీదకి రా, ఆ బాలు దేవతల్ని కూడా తీసుకొని రా, 450 మంది ప్రవక్తలు. అప్పుడు నేను నిరూపిస్తాను ఇజ్రాయెల్కి పట్టిన పీడ నువ్వో నేనో నీ భార్య జెజబెలో అని రోషంగా చెప్తాడనమాట. ఏలియాని చూసి భయపడతాడు రాజు. అలా రాజులు భయపడే ప్రవక్తల్ని లేవనెత్తుతాడనమాట దేవుడు. ఇప్పుడు మన దేశంలో ఎలా విగ్రహారాధన ఉందో అలాగనమాట. అప్పుడు మరుసటి దినాన అహబ్ రాజు కార్మెలు కొండ మీదకి 400 మంది బాలు ప్రవక్తలను తీసుకొస్తాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొని వస్తాడు. ఆయన కూడా వచ్చేస్తాడు. అప్పుడు ఏలియా ప్రవక్త అక్కడికి వస్తాడు. అప్పుడు ఏలియా ఇజ్రాయెల్ ప్రజలందరినీ చూసి అంటాడు, మీరు ఎన్నాళ్ళని 2 దైవాల్ని ఆరాధిస్తారు? యావే దేవుడేని అతన్ని ఆరాధించండి, బాలు దేవుడేని అతన్ని ఆరాధించండి అని చెప్పి, ఇదిగో నాకు 2 ఎద్దులు ఇప్పించండి, 2 బలిపీఠాల మీద ఒక ఎద్దుని, అదిగో ఈ బాలు ప్రవక్తలు వచ్చారు కదా, మిమ్మల్ని బాలు దేవుణ్ణి ఆరాధించేలాగా చేసే ఈ బాలు పూజారులు వచ్చారు కదా, వాళ్ళకొక ఎద్దునిప్పించండి, నాకొక ఎద్దునిప్పించండి. వాళ్ళ బలిపీఠం మీద వాళ్ళ ఎద్దుని బలిగా ఇవ్వండి, బలిగా అర్పించనియండి. వాళ్ళ దేవుడు నిప్పుని పంపించి ఆ బలి మండిన ఎడల బాలు దేవుడు అని రుజువు అవుతుంది. నాకు కూడా ఒక ఎద్దునివ్వండి, నేను కూడా ఈ బలిపీఠం మీద ఆ దేవునికి బలిని అర్పిస్తాను. ఈ బలి నేను కూడా నిప్పు అంటించని ఈ బలికి. మరి ఈ బలికి నిప్పు పంపించే దేవుడు ఎవరో అతడే దేవుడు, సరేనా అంటే వాళ్ళందరూ సరే అంటారు. 450 మంది వాళ్ళు ఆ ఎద్దుని చంపి బలిపీఠం మీద బలిని ఇచ్చి, ఓ బాలుదేవుడా నిప్పు పంపించి ఈ బలిని దహించివేయి అని ప్రార్థిస్తారు. ప్రొద్దున నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏం జరగదు. ఏలి ఎగతాళి చేస్తాడు, వాళ్ళని సవాల్ చేస్తాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, పెద్దగా పిలవండి, లేకపోతే మీరు రక్తం ఇవ్వండి, అప్పుడు వస్తాడు, అప్పుడు వచ్చి నిప్పు పంపిస్తాడు మీ దేవుడు. అవి ఏమీ జరగదు. అప్పుడు వాళ్ళకి చెప్తాడు, ప్రక్కన ఉండండి మీరు 450 మంది. అప్పుడు ఆయన ఆ బలిపీఠాన్ని 12 రాళ్ళు, 12 గోత్రాలకి గుర్తుగా 12 రాళ్లతో బలిపీఠాన్ని నిర్మించి ఏలియా భారంతో మరి ఆ బలిపీఠం మీద ఎద్దుని కోసి అక్కడ ఆ బలిని ఉంచేసి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవు ఇజ్రాయిల్ల దేవుడు అని నిరూపించు. నేను ఇప్పటివరకు ఏం చేశానో నీ ఆజ్ఞ మీదే ఇది చేశానని, నీ ప్రజలందరినీ ఇప్పుడు నీ వైపు నువ్వు రాబట్టుకున్నావని వీళ్ళ ముందు నిరూపిస్తూ నువ్వు అగ్నిని పంపించు ప్రభువా అని ప్రార్థిస్తాడు. ఏలియా ప్రార్థన ముగించనో లేదో పరలోకం తెరవబడి అగ్ని దిగి వచ్చి ఆ బలిని దహించి వేస్తుంది. మంటలు మండుతూ ఉంటే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ అగ్ని బలిపీఠం మీద మండుతూ ఉంది. బలి దహించి వేయబడుతుంది, బలిపీఠం దహించి వేయబడుతుంది. కింద కందకంలో ఉన్న నీళ్లు మండుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యావే ఒక్కడే దేవుడు అని వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తారు. ఏలియా హృదయం సంతసిస్తుంది. ఇజ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు యావే వైపు తిప్పబడినారు. దేవుని యొక్క హృదయం కూడా అంతే. మనందరం కూడా దేవుని ఆరాధిస్తూ అందరినీ దేవుని వైపు తిప్పాలని. అప్పుడు ఆ పైనుంచి వచ్చిన అగ్ని మండుతూ ఉంటే 450 మంది ఈ బాలు ప్రవక్తలు, పూజారులు పారిపోతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోండి, ఒక్కరు కూడా పారిపోకూడదు. వాళ్ళు మళ్ళీ పారిపోయారంటే మళ్ళీ విగ్రహారాధనని ప్రోత్సహిస్తారు అని పట్టుకోండి అంటే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళందరినీ 450 మందిని కీషోను వాగులో ఏలియా చంపేస్తాడు. ఆ విధంగా ఇజ్రాయేలు దేశాన్ని దేవుని వైపు త్రిప్పుతాడు ఏలియా. అలా దేవుని కొరకు మండే ప్రజల కొరకు దేవుడు చూస్తూ ఉన్నారు. మీరు కూడా అలా మండాలని దేవుని యొక్క కోరిక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ కొరకు మండే ప్రవక్తల కొరకు, ప్రజల కొరకు మీరు చూస్తున్నారు ప్రభా. ప్రజల్ని మీ వైపు తిప్పాలి, మీ యొక్క వాక్యం వైపు తిప్పాలని. అలాంటి అభిషేకం, అగ్ని అభిషేకం మా మీదికి వచ్చునుగాక. మేము కూడా ఏలియాలాగా మండి ప్రజలందరినీ మీ వైపు తిప్పాలి, మీ రాజ్యంలోనికి చేర్చాలి ప్రభా. అలాంటి హృదయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు కూడా ఏలియాలాగా మండి దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు పనిచేయండి. ప్రజలందరినీ దేవుని వాక్యం వైపు తిప్పాలని దేవుని యొక్క కోరిక. గాడ్ బ్లెస్ యూ.